ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 11వ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సారలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనముల సమాహారము. ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి. భక్తుడు వెలుబుచ్చిన విశ్వాసం ఎంత శౌర్యవంతంగా ఉందో గమనించండి. నిజంగా చూస్తే అతడేమంటున్నాడంటే, నాకు భోజనం ఎక్కడి నుండి వస్తుంది అని నేను తడుములాడుకోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఇల్లంతా గుల్లైనప్పటికీ, నా పొలమంతా బీడు భూమిగా మారినప్పటికీ, ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెన ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించెదను అని. ఈ మాటలు సువర్ణాక్షరాలతో రాయదగ్గవి. దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయాలపై చెరగని శిలాక్షరాలు కావాలి. ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే, భక్తుడు తన కష్ట సమయములో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు. ఇన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఆయన నుండి తనకేదో దక్కబోతుందన్న సంతోషంగా ఎదురు చూస్తుంటాడు. ఇది ఎంత గంభీరమైన నిశ్చయత, ఎంత కీర్తివంతమైన విశ్వాసం, ఎంత అజేయమైన ప్రేమ. వానలో పాడే కోయిల గొంతు, మృదంగ ధ్వనుల వర్ష బిందువుల బింత, ఎంత శ్రావ్య సంగీతం ఇదంతా! కష్టాలు రాకమానవు, ఆపడమెందుకు నీ గానం? వర్షం వెలిసే సమయం వచ్చేసింది. తేలిక మనసుతో బాధలను ఎదిరించేవాడు వాటిని తేలిక చేసుకుంటాడు. కన్నీరు కార్చినవాడు కమ్మని పాట వింటాడు. వానలో పాడే కోయిలమ్మ, అర్థమయ్యింది నీ గీతంలోని మధురిమ, అందులోని సందేశ గరిమ. మబ్బు ముసిరినప్పుడే పాటకు సమయం. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.